టీడీపీ అధినేత చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. గాజువాక సభలో చంద్రబాబుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. వెంటనే పోలీసులు అలర్ట్ కావడంతో దుండగులు తప్పించుకొని పారిపోయారు. ఘటనలో ఎవరికి రాళ్లు తగలలేదు. చంద్రబాబు ప్రసంగం కొనసాగుతూనే ఉండగా వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడున్న టీడీపీ కార్యకర్తలు రాయి విసిరిన ఆకుతాయాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు వల్ల చూశారా? వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరివి తరివి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ ఈవినింగ్ అన్నది. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పరిధిలో ఉన్నటువంటి పాయిక్రోపేటలో సభ ముగించుకొని గాజువాకలో ప్రజాగలంలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రస్తావిస్తున్నటువంటి కొద్ది నిమిషాల్లోనే ఒక ఎడం వైపు నుంచి ఒక పెద్ద రాయి తన మీద దాడి చేసినట్టయితే పెద్ద శబ్దం అయితే రాడింది. ఈ సంఘటనతో నిన్న ఏదైతే విజయవాడలో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినటువంటి ఇష్యూ మళ్ళీ ఒక్కసారిగా విశాఖలో ఇలాంటి సంస్కృతి లేనటువంటి వాతావరణంలో ఒక్కసారిగా చంద్రబాబుపై రాయి రావడం. అయితే దానికి సంబంధించి అప్పటికే పోలీసులంతా పూర్తి స్థాయిలో బందోబస్తులో పూర్తి స్థాయిలో ఆ బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఆ బారికేడ్లు తగిలి ఆ రాయి కిందన పడడం, అది చంద్రబాబు నాయుడు గమనించి ఒక్కసారిగా మీపై మీరు చేసుకున్నటువంటి దాడిని అంటే మీపై జరిగినటువంటి గులకరాయి దాడిని నా మీద పెద్ద రాయులు వేయించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇటు వైసీపీ మీద విరుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు గాజువాకలో జరుగుతున్నటువంటి సభకు లక్షలాది మంది, వేలాది మంది తరలి రావడం, ఒక్కసారిగా ఆ గుంపులో తను మాట్లాడుతున్న ఎడమ వైపు నుంచి ఏదైతే ఒక ప్యారడైజ్ సంబంధించినటువంటి హోటల్, అలాగే దాని పక్కన కొద్దిగా ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక బండరాయి పైకి రావడంతో ఒక్కసారిగా కలకలం అయితే జరిగింది. తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే తనపై రాయి విసిరారో తనను ఖచ్చితంగా పోలీసులు గుర్తించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడడం కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయంపై పోలీసులు ఇప్పటికే చెకింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఎవరైతే ఉన్నారో అగంతుడు పారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సభ జరుగుతున్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా తెలుగు తమ్ములు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనంద్, అదేవిధంగా ఏదైతే నిన్న విజయవాడలో జరిగినటువంటి ఒక రాయికి సంబంధించినటువంటి అదే జగన్మోహన్ పై జరిగినటువంటి దాడికి సంబంధించి విశాఖలో సేమ్ అంటే 24 గంటలు గడవక ముందే తెలుగు తమ్ముళ్లపై ఏదైతే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పై దాడి జరగడాన్ని ఎప్పుడు అంటే భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి ఇప్పుడు బయటకు వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు కొంత విడిచిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు బలగాలు కానీ లేదా చంద్రబాబుకి ఏర్పాటు చేసినటువంటి పోలీసు బలగాలు కానీ ఒక్కసారిగా జల్లుడు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ఎడం వైపు అంటే చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నటువంటి ఎడం వైపు నుంచి అంతా కూడా ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఎవరైతే దాడి చేశారో ఆ దాడికి సంబంధించిన అగంతకులను గుర్తించడానికి డైరెక్ట్ గా రంగంలోకి సిపి కూడా దిగారు. సిపికి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్లైన్స్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్ ని పట్టుకొని సిపి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జల్లుడు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వేసినటువంటి రాయి చంద్రబాబు నాయుడు తగలకపోవడం, దానికి సంబంధించినటువంటి బారికేడ్లు ఏవైతే వేశారో ఆ బారికేడ్లు తగిలి కింద పడిపోవడం ఒక్కసారిగా కలకలం రేగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనంద్, ఓకే కన్నబాబు, మరో ఒకవైపు మనం చూస్తే అటు అధికారంలో ఉన్నటువంటి సీఎంకి సంబంధించినటువంటి ఘటన
చూస్తూ ఉన్నాం. మరొకవైపు మాజీ సీఎం, మరొకవైపు పవన్ కళ్యాణ్, ఇలా రాళ్ల దాడికి సంబంధించినటువంటి విషయానికి వస్తే దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, వారు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? అయితే నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి అనంతరం కూడా ఎలక్షన్ కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే పార్టీ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, కట్టుదిట్టమైనటువంటి ఎయిర్పోర్ట్ల మధ్య వీళ్ళ ప్రసంగాలు కానీ వీళ్ళ సభలు కానీ జరపాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకైతే ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తను పాయకరావుపేట నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకొని హెలికాప్టర్ ద్వారా పాయకరావుపేట నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఈ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు సభ ప్రాంగణానికి ఏర్పాటు చేశారో సభా ప్రాంగణం వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి 5-10 నిమిషాల్లోనే ఎడం వైపు నుంచి ఏదైతే ప్యారడైజ్ హోటల్ ఏదైతే ఉందో దాని వెనక భాగంలో ఒక బిల్డింగ్ కూల్చినటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఒక పెద్ద రాయి తన మీద దాడి చేసేందుకు ఇసిరినప్పటికీ కూడా అది తాలూకా పరిణామం పెద్దదిగా ఉండడంతో అది ఒక జల్లెడికి తగిలి ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఏర్పాటు చేసినటువంటి బార్కెట్లు ఏవైతే ఉన్నాయో బార్కెట్లు తగిలి కింద పడడంతో ఒక్కసారిగా దానికి కొంత టైట్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సిపి విశాఖ నగర సిపి ఎవరైతే ఉన్నారో నగర సిపి ఇప్పటికే ఆ నిందితులను ఎవరినైనా సరే పట్టుకొని కఠినంగా మనం ఇచ్చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం పరిస్థితి కనబడుతుంది. స్వయానా సిపినే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జల్లిడంతా కూడా సుమారుగా ప్యారడైజ్ హోటల్ కి సంబంధించినటువంటి ప్రాంతంపై మన విజువల్ లో కూడా చూడొచ్చు. ఆ ప్యారడైజ్ హోటల్ కి సంబంధించి పై 4th ఫ్లోర్ లోకి ఆయన ఎక్కి ఆ ప్రాంతాన్ని అంతా కూడా గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేనటువంటి పెద్ద సంస్కృతి ఇటు పవన్ కళ్యాణ్ మీద, అటు చంద్రబాబు నాయుడు మీద, మరో పక్క జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి రాళ్ల దాడి జరగడాన్ని రాజకీయ నాయకులు అయితే కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఖండిస్తూ కూడా ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు అయితే చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దాడి మళ్ళీ పునరావృతం జరగకుండా ఉండేందుకు ఇటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ కన్నబాబు. సీఎం